ఎలుకలకి పిల్లి భయం, బాక్స్ ఆఫీస్‌కి పవన్ కళ్యాణ్ భయం అన్నట్టు నేను ఉగాదికి మన ఉస్తాద్ భగత్ సింగ్ థియేటర్‌లోకి దిగిపోయాడు భయ్య. 'హరీష్ శంకర్', 'పవన్ కళ్యాణ్' కాంబో అనగానే మనందరికీ గుర్తొచ్చేది 'గబ్బర్ సింగ్' గూస్ బంప్సే కదా! మరి ఈ సినిమా ఆ రేంజ్ అంచనాల్ని రీచ్ అయిందా? లేదా తొందరపడి ఒక కోయిల ముందే కూసిందన్నట్టు ఉస్సూరుమనిపించిందా? అసలు ఈ సినిమా మ్యాటర్ ఏంటి? అనేది పక్కాగా పిన్ టు పిన్ డీటెయిల్‌గా మాట్లాడేసుకుందాం భయ్య. సినిమా స్టార్ట్ అవ్వడమే ఆ స్క్రీన్ ప్రెజెన్స్ గాని, ఆ స్వాగ్ గాని అబ్బా! థియేటర్‌లో పేపర్లు చెరగాల్సిందే భయ్య. కళ్యాణ్ బాబు ఏంటి ఇంత ఎనర్జిటిక్‌గా ఉన్నాడని నేనైతే మురిసిపోయాను భయ్య. బేసిక్‌గా మనందరికి తెలిసిందే. ఇది 'తెరీకి' అడాప్టేషన్ అని. కానీ 'హరీష్' అన్న మాట ఇచ్చాడు కదా! కేవలం లైన్ మాత్రమే తీసుకున్న ట్రీట్‌మెంట్ మొత్తం వేరే లెవెల్ అని. ఆ పాత కథకే మన బాస్ మాష్ ఎనర్జీని, తన పెన్ పవర్‌ని కలిపి ఒక సాలిడ్ మీల్స్ అయితే వడ్డించాడు భయ్య. ఇక స్టోరీలోకి వెళ్తే మన హీరో భగత్ సింగ్ పాత బస్తీలోని మహాకాళి పోలీస్ స్టేషన్‌కొస్తాడు. ఫస్ట్ సీన్ నుంచి పవన్ కళ్యాణ్ మార్క్ యాటిట్యూడ్ పీక్స్ భయ్య. ఏంటి అన్యాయం జరుగుతుంటే చూస్తూ ఊరుకోవాలా? నా మార్క్ చూపిస్తాను. విలన్‌ల తాట తీసే సీన్స్‌లో అయితే మాత్రం ప్యూర్ గూస్ బంప్సే భయ్య. ఫస్ట్ హాఫ్ అంతా కళ్యాణ్ బాబు ఎనర్జీ, ఆ వింటేజ్ కామెడీ టైమ్‌తో చాలా సరదాగా సాగిపోతుంది. శ్రీలీలతో వచ్చే ట్రాక్ చాలా క్యూట్‌గా, బబ్లీగా ఉంటది. మధ్యలో వచ్చే కొన్ని సామెతలు, పంచ్ డైలాగ్స్ పడుతుంటే మాత్రం థియేటర్‌లో అరుపులే భయ్యా! ఇంటర్వెల్ బ్లాక్ వస్తే తొక్కితే పాతాళం, లేస్తే ఆకాశం అన్నట్టుంటది పరిస్థితి. హీరోకి, మెయిన్ విలన్‌కి మధ్య వచ్చే ఆ ఫేస్ ఆఫ్ సీన్‌లో బాస్ కళ్ళలో ఆ రౌద్రం చూస్తే మాత్రం ఏ ఫ్యాన్‌కైనా సరే రోమాలు నిలబడాల్సిందే. ఆ ఇంటర్వెల్ బ్లాక్‌కి నాకైతే గొంతు పోయింది భయ్యా! ఇక సెకండ్ హాఫ్‌కొచ్చేసరికి కథలో ఎమోషన్ డోస్ పెరిగింది. అసలు భగత్ సింగ్ గతం ఏంటి? రాశిఖన్నా క్యారెక్టర్‌లో ఉన్నటువంటి ఫ్లాష్ బ్యాక్ ఏంటి? విలన్‌తో పగేంటి? ఇవన్నీ రివీల్ అయిపోతాయి. ఒక పక్క ఫ్యామిలీ సెంటిమెంట్ నడుస్తూనే, మరో పక్క ప్రస్తుత పాలిటిక్స్‌కిను, సొసైటీకి లింక్ చేస్తూ హరీష్ శంకర్ రాసిన డైలాగ్స్ అయితే మాత్రం అబ్బబ్బబ్బబ్బా! గ్లాస్ పగిలే కొద్దీ, పదునే కొద్దీ లాంటి డైలాగ్స్ పడుతుంటే విజిల్స్‌తో థియేటర్ మొత్తం దద్దరిల్లుతుంది. ఈ యాక్షన్ సీన్స్‌లో మన బాస్ గన్ పెట్టుకొని నడుచుకుంటూ వస్తుంటే మాత్రం తమనన్న దానికిచ్చినటువంటి బీజీఎంకి సీట్లయితే ఊగిపోయాయి భయ్యా! క్లైమాక్స్ ఫైట్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంకా. అయితే సినిమా మొత్తానికి బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు. ఆయన ఎంట్రీ గాని, డైలాగ్ డెలివరీ గాని, కామెడీ టైమింగ్ కానీ ప్యూర్‌లీ ఎ ఫ్యాన్ సర్విస్ వెహికల్. ఈ సినిమాతో 'హరీష్ శంకర్' పెన్ పవర్ అయితే మళ్ళీ కనిపించింది భయ్యా! ఆ డైలాగ్స్, ఆ పొలిటికల్ పంచులు అన్నీ ట్రెండ్‌కి తగ్గట్టుగా పేలాయి. తమన్ ఇచ్చినటువంటి బ్యాక్‌గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం నెక్స్ట్ లెవెల్ ఇంకా. ఎలివేషన్ సీన్స్‌లో తమన్ బీజీఎం ప్రాణం పోసింది భయ్యా! యాక్షన్ బ్లాక్స్ చాలా స్టైలిష్‌గా ఉన్నాయి. పాత చింతకాయ పచ్చడికి కొత్త తాలింపు వేసినట్టు ఉంది భయ్యా ట్రీట్‌మెంట్. ఒక 15 ఏళ్ల క్రితం రావాల్సిన కమర్షియల్ ఫార్ములా ఇది. లాజిక్స్ వెతికితే మాత్రం మ్యాజిక్ మిస్ అవుతుంది. స్క్రీన్ ప్లే చాలా ప్రెడిక్టబుల్‌గా ఉంటది. పార్థిబన్ లాంటి గ్రేట్ యాక్టర్‌ని పెట్టుకొని విలనిజంని ఇంకాస్త స్ట్రాంగ్‌గా రాయాల్సింది. హీరోని ఎలివేట్ చేయడానికి విలన్‌ని బాగా వీక్ చేశారు భయ్యా! సెకండ్ హాఫ్‌లో ఎమోషన్ ఉన్న ఫ్లో అయితే మిస్ అయింది. ఎడిటింగ్ కాస్త క్రిస్పీగా ఉంటే ఒక సాలిడ్ ఇంపాక్ట్ ఉండేది సినిమాలో. సో, సింపుల్‌గా చెప్పాలంటే మీరు 'పవన్ కళ్యాణ్' యొక్క హార్డ్ కోర్ ఫ్యాన్ అయ్యి ఉంటే మాత్రం కళ్ళు మూసుకొని వెళ్ళిపోండి సినిమాకి. మీకైతే ఫుల్ మీల్స్ గ్యారంటీ. థియేటర్‌లో ఆ వైబ్, ఆ సెలబ్రేషన్‌ని మీరు పక్కా ఎంజాయ్ చేస్తారు. కానీ మీరొక డిఫరెంట్ స్టోరీ గాని, లాజిక్స్ ఉన్న సినిమా ఆశించి వెళ్తే మాత్రం కొంచెం డిసప్పాయింట్ అవుతారు. దిస్ వన్ ఈజ్ స్ట్రిక్ట్‌లీ ఫర్ ద మాసెస్ అండ్ ఫ్యాన్స్. మరి ఈ వీకెండ్‌కి మీరు సినిమా చూసారా లేదా? మీకెలా అనిపించిందో కింద కామెంట్‌లో చెప్పండి నాకు.